హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు న్యూగా చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ బటన్. నేను శ్రీ గైస్. ఇక్కడ నేను మీకు కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ని ఎలా యూస్ చేయాలి, అసలు స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీరు నా వీడియోస్లో చూడొచ్చు. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఇప్పుడు నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ని ఎలా లేయరింగ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి బేసిక్ గైస్, థిన్నర్ టు థిక్కెస్ట్ గైస్. థిన్ లేయర్స్ నుంచి థిక్కెస్ట్ లేయర్కి మనం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మన స్కిన్ కేర్ ప్రొడక్ట్ లేయర్సింగ్లో ఫస్ట్ వచ్చేసి డబుల్ క్లెన్జింగ్ గైస్. ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ విత్ అవర్ డబుల్ క్లెన్స్. ఎస్ గైస్, ఒకవేళ మీరు మేకప్ వేసుకున్నా, సన్ స్క్రీన్ వేసుకున్నా, మనం డబుల్ క్లెన్జింగ్ యూస్ చేయాలి. వన్స్ డబుల్ క్లెన్జింగ్ అయిపోయాక మనం మళ్ళీ క్లెన్జర్ యూస్ చేయాలి గైస్. డబుల్ క్లెన్జింగ్ అనేది మొత్తం మన మేకప్ని మెల్ట్ డౌన్ చేస్తుంది అంతేగాని మన ఫేస్ నీట్గా క్లెన్స్ చేయదు. సో ఇక్కడ మనం డబుల్ క్లెన్జింగ్కి వెళ్ళాలి. ఆఫ్టర్ డబుల్ క్లెన్జింగ్ వీ షుడ్ యూస్ ఫేస్ వాష్. మంచి క్లెన్జర్తో, హైడ్రేషన్ ఇచ్చే క్లెన్జర్ కానీ, అకార్డింగ్ టు మీ స్కిన్ టైప్ గైస్. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఏ స్కిన్ టైప్ వాళ్ళకి తగ్గ ఫేస్ వాష్ యూస్ చేయాలి. వన్స్ ఫేస్ వాష్ అయిపోయాక, ఫేస్ వాష్ అనేది మన ఫేస్ మీద డర్ట్ని, ఆయిల్ని, మొత్తం ఎవ్రీథింగ్ నీట్గా క్లీన్ చేస్తుంది. ఫేస్ వాష్ అయిపోగానే మనం నెక్స్ట్ యూస్ చేయాల్సింది టోనర్ గైస్. టోనర్ మీ స్కిన్ టైప్ తగ్గట్టు మీరు టోనర్ యూస్ చేయండి. టోనర్ ఎందుకు యూస్ చేస్తాము అంటే మన పోర్స్ని టైటిన్ చేయడానికి, సో మంచి హైడ్రేషన్ ఇవ్వడానికి, అలా మనం మన ఆయిల్నెస్ని రెడ్యూస్ చేయడానికి మనం టోనర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళైతే టోనర్ యూజ్ చేయొచ్చు గైస్. ఒకవేళ మీద ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంది, హైడ్రేషన్ కోసం అయితే మంచి ఎసెన్స్ని యూజ్ చేయండి గైస్. ఎసెన్స్ వల్ల మన స్కిన్కి మంచి హైడ్రేషన్ దొరుకుతుంది. మంచి ఎసెన్స్ చాలా ఉన్నాయి గైస్ ఎసెన్స్. సో ఎసెన్స్ అయిపోయాక ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐ క్రీమ్కి వెళ్ళాలి. ఐ క్రీమ్ ఎందుకు అంటే మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్న, పఫీనెస్ ఉన్న, వ్రింకిల్స్ ఉన్న, ఫైన్ లైన్స్ ఉన్న రిడ్యూస్ చేయడానికి మనం ఐ క్రీమ్ యూజ్ చేయాలి. వన్స్ ఐ క్రీమ్ అయిపోయాక నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ మెయిన్ గైస్ యాక్టివ్స్ కానీ సీరమ్స్ కానీ యూజ్ చేయాలి. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు సీరమ్స్ యూస్ చేయాలి. ఒకవేళ మీది ఆయిలీ అనుకోండి, ఎక్కువగా యాక్నే, డార్క్ స్పాట్స్ ఉన్నాయి అని అంటే మీరు నియాసినమైడ్ సీరం కానీ, సాలిసిలిక్ యాసిడ్ సీరం కానీ, లేకపోతే మీకు డ్రై కానీ కొంచెం హైడ్రేషన్ కావాలంటే హైలరానిక్ యాసిడ్ సీరం కానీ, పెప్టైడ్స్ కానీ, సెరమైడ్ సీరమ్స్, యాక్టివ్స్ అకార్డింగ్ టు మీ స్కిన్ ఇష్యూ గాయస్. ఒకవేళ మీకు యాంటీ ఏజింగ్ అనుకోండి, రెటినాల్ సీరం యూజ్ చేయడం, అలా సీరమ్స్ ఏదైనా సరే సీరమ్స్ యూజ్ చేయాలి. వన్స్ సీరమ్స్ అప్లై అయిపోయాక సీరమ్స్ని సెటిల్ చేయనివ్వండి గైస్. వన్స్ సీరమ్స్ అంతా ప్యాడ్ అయిపోయి మీ స్కిన్ చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. ఎస్ గైస్, లాస్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఇదంతా ఇప్పుడు మీరు చేసిన స్కిన్ కేర్ అంతా మాయిశ్చరైజర్ అనేది లాక్ చేస్తుంది. మన ఫేస్ని చక్కగా ప్లంపీగా, డ్యూయిగా ఉంచుతుంది. వన్స్ మాయిశ్చరైజర్ అయిపోయాక ఒకవేళ మార్నింగ్ రొటీన్ అయితే ఇది సన్ స్క్రీన్ మస్ట్ గైస్. లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్ని మీరు పెట్టాలి. సో సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ కేర్లో ఖచ్చితంగా ఒక డైలీ రొటీన్ అయిపోవాలి గైస్. అంతేగాని సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక స్కిన్ డార్క్ అయిపోతుంది, గ్రీజీగా ఉంటుంది అంటే మీరు ఇంకా సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా ఇవన్నీ ఫర్దర్ బిఫోర్ వాడినవన్నీ ఎంత వాడినా వేస్ట్ ఆఫ్ గైస్. నేనైతే స్కిన్ కేర్ రెజ్యూమ్లో ఏదైనా ఒక్కటే మీరు యూజ్ చేయాలంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనే చెప్తాను గైస్. ఫర్దర్ మీరు ఏవి యాక్టివ్ యూజ్ చేయకపోయినా, రెటినాల్ కానీ, నియాసినమైడ్ కానీ, ఏవి సీరమ్స్ వాడకపోయినా, టోనింగ్ చేయకపోయినా, ఐ క్రీమ్ వాడకపోయినా నో ప్రాబ్లం గైస్. కానీ ఈ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అంటే అది ఖచ్చితంగా సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది, డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి, సన్ ప్రొటెక్షన్ దొరుకుతుంది, సన్ ఎక్స్పోజర్ నుంచి వచ్చే రెడ్నెస్ తగ్గుతుంది. సో యాంటీ ఏజింగ్కి ది బెస్ట్ గైస్. సన్ స్క్రీన్ వల్ల అంత యూజెస్ ఉన్నాయి. సన్ స్క్రీన్ అనేది మన స్కిన్ డ్యామేజ్ని కాపాడుతుంది గైస్. మెలస్మా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా, మన ఇండియన్ స్కిన్కి అయితే మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి గైస్. ఎందుకంటే మనకి సన్ ఎక్స్పోజింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
పైగా హ్యూమిడిఫైకి కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ వచ్చేసి మన ఇప్పుడున్న హైదరాబాద్ పొల్యూషన్కి అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. రోజు రోజుకి పొల్యూషన్ ఎక్కువైపోతుంది కాబట్టి పొల్యూషన్ నుంచి బ్లూ లైట్ రేస్ బ్లూ లైట్ ఎక్కువ ల్యాప్టాప్ సిస్టమ్స్ యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. సో హియర్ ద సన్ స్క్రీన్ గైస్. ఇప్పుడు మనం నైట్ రొటీన్ చూద్దాం. ఇది మార్నింగ్ అయిపోయింది గైస్ లేయరింగ్. ఇప్పుడు నైట్ రొటీన్కి వచ్చేసి డబుల్ క్లెన్జింగ్తో స్టార్ట్ చేయాలి గైస్. మార్నింగ్ అయితే డబుల్ క్లెన్జింగ్ అవసరం లేదు, జస్ట్ 1 క్లెన్జర్ ఎనఫ్. ఇప్పుడు నైట్ ఖచ్చితంగా డబుల్ క్లెన్జింగ్ యూజ్ చేయాలి. మనం మార్నింగ్ ఏమైతే యూజ్ చేసాము. సో ఎందుకు అని అంటే మన మేకప్ని మెల్ట్ చేయడానికి, మన సన్ స్క్రీన్ని మెల్ట్ చేయడానికి మనం డబుల్ క్లెన్జింగ్ యూజ్ చేయాలి. మీ స్కిన్ టైప్, according to your skin type you can choose guys. If you interest in micellar water you can use, or you can use cleansing balms, whatever you want. Once అయిపోగానే నెక్స్ట్ క్లెన్జర్ అయిపోగానే అగైన్ టోనర్ అయిపోగానే ఐ క్రీమ్ గైస్. ఐ క్రీమ్ అయిపోగానే నైట్ సీరమ్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మన స్కిన్ దానికి మంచి రిజల్ట్స్ కనపడతాయి గైస్. మార్నింగ్ సీరమ్స్ మార్నింగ్ ఉంటాయి, నైట్ మన స్కిన్ రిపేర్ అవ్వడానికి చాలా ఇట్స్ ఎ బెస్ట్ టైం అని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే మనం మంచి స్లీప్ తీసుకుంటాం. సో మన బాడీ రెస్ట్ ఉంటుంది, రిలాక్స్ అవుతుంది మన బాడీ. సో దానివల్ల మనం నైట్ టైం మంచి యాక్టివ్స్ ఉన్న సీరమ్స్ వాడటం వల్ల మన స్కిన్ డే అంతా చాలా బాగుంటుంది గైస్. సో మార్నింగ్ వచ్చేసి ప్రొటెక్షన్, నైట్ వచ్చేసి కరెక్షన్ చూసుకోవాలి గైస్ మన స్కిన్ కేర్ రొటీన్లో. సో నైట్ మీ ప్రాబ్లం ఏంటి, మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి, యాక్నేనా, పిగ్మెంటేషనా, డార్క్ స్పాట్స్, ఏజింగా, ఫైన్ లైన్సా, రింకిల్సా, దీన్ని బట్టి మీరు మీ సీరమ్స్ని యాక్టివ్స్ని వాడాలి. మంచి సీరం వాడిన తర్వాత ఒకవేళ మీరు రెటినాల్ అయితే రెటినాల్ని యూజ్ చేయండి గైస్. రెటినాల్ అనేది ప్రిస్క్రిప్షనే వాడండి గైస్. వాళ్ళు చెప్పారు, యూట్యూబర్స్ వీళ్ళు చెప్పారు, ఇంటర్నెట్ అని అస్సలు యూజ్ చేయొద్దు గైస్. సో బీ కేర్ఫుల్ విత్ రెటినాయిడ్. నెక్స్ట్ వచ్చేసి సీరమ్స్ అయిపోయాక రెటినాల్ అయిపోయాక మంచి మాయిశ్చరైజర్తో లాక్ చేయండి గైస్. మాయిశ్చరైజర్ అనేది రెటినాల్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ గైస్. అలాగే రెటినాల్ వాడినప్పుడు ఏ యాక్టివ్స్ వాడకండి, లైక్ AHS, BHS కానీ, సాలిసిలిక్ యాసిడ్ కానీ. సో ఇలా మీ స్కిన్ కేర్ సీరం అయిపోగానే ఐ క్రీమ్ గైస్. ఐ క్రీమ్ అయిపోగానే సీరం అయిపోగానే మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ ఇది గైస్ మీ నైట్ టైం రొటీను. సో థ్యాంక్ యూ గైస్. సో ఇలా మీరు మీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఇవి లేయరింగ్స్ గైస్. ఈ లేయరింగ్స్ ఏమీ అవసరం లేదనుకుంటే జస్ట్ సింపుల్ రొటీన్ చాలు గైస్. మార్నింగ్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, గుడ్ టు గో. నైట్ వచ్చేసి క్లెన్జర్, మాయిశ్చరైజర్. ఇది బేసిక్ గైస్. సో ఈ స్టెప్స్ అయితే అస్సలు మర్చిపోకండి గైస్. ఆ మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి అయితే బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ గైస్. సో మాయిశ్చరైజర్ అనేది మనం ఖచ్చితంగా మన స్కిన్ కేర్లో ఇంక్లూడ్ చేయాలి గైస్ ఏజ్ పెరిగే కొద్దీ. ఎందుకంటే ఎంత మంచి హైడ్రేషన్ మాయిశ్చరైజింగ్గా మన ఫేస్ ఉంటుందో అంత ప్లంపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.